ఒక సంఖ్య 10% పెరిగి తర్వాత వెంటనే 10% తగ్గిన మొత్తం మీద ఆ సంఖ్యలో మార్పు అండి. చూడండి ఇక్కడ 10%, 10% రెండు సేమ్ ఉన్నాయి కానీ చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి ప్రాబ్లం 10% పెరిగింది 10% తగ్గిందండి. 2 మెథడ్స్ చేద్దామండి ఇక్కడ. ఫస్ట్ మెథడ్ 100లో ఫస్ట్ 100 అనుకుందామండి. 10% పెరిగింది కదండి. సో 100కు 100 10 అవుతుందండి. ఓకే 10% తగ్గింది కదా అంటే 100కు 90 అవుతుందండి. ఓకే సో దీని అన్నింటిని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది 99% వస్తుంది. 99% ఎట్లా వస్తుందని చూద్దాం. 100 క్యాన్సిల్ అండి. 0 0 క్యాన్సిల్ 0 0 క్యాన్సిల్ 11 9 ఎంత 99. సో 100 నుంచి 99 తీసేస్తే ఏమొస్తుంది 1%. 100% నుంచి 99% తీస్తే 1% తరుగుదల వస్తుంది. 1%. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా తరుగుదలనే వస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా తరుగుదలనే వస్తుంది. గుర్తుపెట్టుకోండి. సెకండ్ మెథడ్ షార్ట్ కట్ చూద్దామండి. ఈ రెండు సంఖ్యలు సేమ్ ఉన్నప్పుడు ఏం ఫార్ములా ఉపయోగించామండి ఎక్స్ స్క్వేర్ బై 100. ఎక్స్ స్క్వేర్ బై 100 అంటే ఇక్కడ ఎక్స్ అంటే ఏమండి 10. ఎక్స్ అంటే ఎంత 10 అండి. ఎక్స్ అంటే ఎంత 10. 10 స్క్వేర్ బై 100. 10 స్క్వేర్ బై 100 అంటే 100 బై 100. 100 బై 100 అంటే 1% అండి. 100 బై 100 అంటే ఎంత 1%. ఓకే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకే థ్యాంక్ యూ.